చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గొప్ప లీడర్, పెద్ద లీడరు. ప్రజలకు మాత్రం దోపిడీదారుడు, కబ్జాకోరు, అక్రమార్కుడు, శుద్ధ పూస లెక్క మాట్లాడుతూ ఉంటాడు. మైకు ముందుకు వచ్చి అనేది పెద్ద బుద్ధిమంతుడిలాగా కథల వల్ల వేస్తూ ఉంటాడు. ప్రభుత్వాన్ని బెదిరిస్తూ ఉంటాడు, నాయకుల్ని బెదిరిస్తూ ఉంటాడు. ఆయన దోచుకున్న తీరు పరిశీలించే ముందు ఆయన గురించి మాట్లాడుకోవాలంటే, కోర్టులో ఉన్న ఆయన మీద అనేక ఆరోపణల నేపథ్యంలో, కోర్టులో కేసులు పడిన నేపథ్యంలో ఆయనకి సంబంధించిన కోర్టులో ఉన్న ఫైళ్లు కూడా రెక్కలొచ్చి లేచిపోతా ఉంటాయి. ఎలా పోతే తెలియదు. అంతటి గనుడు. ఎన్ని ఆరోపణలు చేసినా సాక్ష్యాలు దొరకనివాడు. సాక్షులను బెదిరిస్తాడు, భయపెడతాడు. అవసరమైతే ఏమైనా చేస్తారు, అది వేరే సంగతి. ఇప్పుడు ఆయన మీద వార్తోడు బయటకు వచ్చింది. గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నిరంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమాలపైన పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఆయన ప్రతిరోజు ఆయన వెనకాల పడేవాడు. అనేక సాక్ష్యాలు చూపించినా ఆనాటి ఉన్న ప్రభుత్వం కేసులు నమోదు చేయకపోగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది. కేసులు పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది. అవినీతి నిరూపిస్తా ఉంటే ఆయన్ని అడ్డుకుని పోలీసులు ఆనాడు చేసిన అరాచకాల మామూలే కాదు. ఇప్పుడు ప్రభుత్వం మారేటప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది కాబట్టి ఒక్కొక్క అవినీతి బయటపడుతోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూములు దోచుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు భూములు ఎర్రమట్టినే దోచేసుకున్నారు. ఎర్రమట్టి అంటే ఆషామాషి కాదు, వేల కోట్ల రూపాయల సంపద. అది ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు రానివ్వకుండా మొత్తం దోచుతున్నారు. ఆ కథ ఒకసారి చూద్దాం. కాకాని మెడకు ఫోర్జరీ ఉచ్చు. ఎంపీ మాగుంట సంతకాలు ఫోర్జరీ చేసి మరీ వైసీపీ హయాంలో కోట్ల గ్రావెల్ సోహా. గ్రావెల్ దొంగతనం చేయటం ఒక ఎత్తు. ఆనాడు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన సంతకాలు కూడా ఫోర్జరీలు చేసి మరీ దోపిడీ చేసేసారు. ఆ మాగుంట గారికి భయం వేసి ఆ రోజు కేసు పెట్టాడు. ఆయన నా సంతకాలు ఫోర్జరీ చేసి మరీ దోచుకుంటున్నారా బాబు చూడండి అంటే ఆ రోజున వ్యవస్థలు పట్టించుకోవాలా, అన్ని దారుణాలు చేశారు వాళ్ళు. 5 ఏళ్లు బరి తెగించిన వైసీపీ గనులు. సర్వేపల్లి రిజర్వాయర్లో భారీగా తవ్వకాలు. అప్పట్లోనే కాకానిపై తీవ్రమైన ఆరోపణలు. కొద్ది మందిపై తూతూ మంత్రపు కేసు. దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం. ఫోర్జరీ కేసు దర్యాప్తులకు సిట్ ఏర్పాటు. బాపట్ల ఎస్పీ, డిఎస్పీ సహా 10 మందితో టీం. ఈయన దోచుకున్నంత దోచుకుని పైగా సవాల్ చేయటం, ఆరోపణలు చేయటం, ప్రశ్నించే వారిని భయపెట్టే ప్రయత్నం చేయడం, అన్ని దుర్మార్గాలు చేశాడు ఈయన. కాకాని గోవర్ధన్ రెడ్డి. జగన్ రెడ్డి తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అయితే 3వ ప్లేస్ అయిందే. వందల వేల కోట్లు దోచేశారు. సర్వేపల్లి రిజర్వాయర్లో వైసీపీ నాయకులు గ్రావెల్ కొల్లగొట్టడానికి అనుసరించిన తప్పుడు విధానాలు ఇప్పుడు ఏకంగా ఆ పార్టీకి చెందిన అగ్ర నాయకుల మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. గ్రావెల్ కొల్లగొట్టడం కోసం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకాలను సైతం ఫోర్జరీ చేశారు. అప్పట్లో దీనిపై మాగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారంలో వైసీపీ ఉండటం అక్రమాలకు తెరలేపింది. దందాలో ఉన్నది ఆ పార్టీ ముఖ్య నాయకులే కావడంతో కేసు దర్యాప్తు మొదలు పెడితే మొదటికే మోసం వస్తుందని వైసీపీ అధిష్టానం భావించి కేసును పక్కన పెట్టేసింది. అయితే చేసిన పాపం ఊరికే పోదన్నట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాగుంట పెట్టిన కేసుకు మళ్లీ ప్రాణం వచ్చింది. ఫోర్జరీ సంతకాలపై మాగుంట చేసిన ఫిర్యాదుపై సమగ్ర విచారణకు నిర్ణయించుకుంది. ఈ క్రమంలో 10 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. బాపట్ల ఎస్పీ పర్యవేక్షణాధికారిగా, బాపట్ల డిఎస్పీ పరిశోధనాధికారిగా ఉన్న ఈ సిట్ బృందం 2 రోజుల క్రితం రంగంలోకి దిగింది. నెల్లూరులోని ఇరిగేషన్ కార్యాలయం, వెంకటాచలం పోలీస్ స్టేషన్లలో ఈ కేసుకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుంది. మాగుంట సంతకాలను ఫోర్జరీ చేసింది ఎవరు, చేయించింది ఎవరు, వెనుక నుండి కథ నడిపిన శక్తి ఎవరు అనే విషయాలను లోతుగా దర్యాప్తు చేయనున్నారు. దీంతో ఈ వ్యవహారంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇరుకున పడనున్నారనే ప్రచారం ఊపందుకుంది. వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా సహజ వనరులను కొల్లగొట్టారు. సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి భారీ ఎత్తున గ్రావెల్ దోపిడీ జరిగింది. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి కూడా కావడంతో గ్రావెల్ దందా అడ్డు అదుపు లేకుండా సాగింది. రకరకాల వ్యక్తులు, సంస్థల పేర్లతో ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతులు తీసుకుని గ్రావెల్ ను బ్లాక్ లో అమ్ముకున్నారు. రైల్వే ట్రాక్ల నిర్మాణాలు, జాతీయ రహదారుల నిర్మాణాలతో పాటు జగనన్న లేఅవుట్లు చదును కార్యక్రమాలకు పెద్ద ఎత్తున గ్రావెల్ అవసరం ఏర్పడింది. ఈ క్రమంలోనే దీనికి ధర బంగారం అయింది. సర్వేపల్లికి చెందిన వైసీపీ నాయకులు దీన్ని అవకాశంగా తీసుకుని సర్వేపల్లి రిజర్వాయర్ పై కన్ను వేశారు. అధికార పార్టీ పలుకుబడితో అప్పట్లో రకరకాల పేర్లతో దొంగ పర్మిట్లు తీసుకుని గ్రావెల్ కొల్లగొట్టారు. ఈ క్రమంలోనే 2021 జూన్ 18వ తేదీన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పేరుతో కూడా 1000 టన్నుల మట్టికి అనుమతులు ఇచ్చారు. ఈ బరి తెగింపే ఇప్పుడు వైసీపీ అగ్రనాయకుల మెడకు ఉచ్చులా చుట్టుకుంది.
సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి ఇష్టారీతిగా గ్రావెల్ తరలింపును తెలుగుదేశం నేత నాటి మాజీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వంలో నాయకులు నిరసించారు. రిజర్వాయర్లో అనుమతులకు మించి తవ్వకాలు జరుపుతున్నారని ఆధారాలతో సహా నిరూపించారు. దీంతో ఇరిగేషన్ అధికారులకు విచారణ జరపక తప్పలేదు. రిజర్వాయర్ ను పరిశీలించి అనుమతులకు మించి తవ్వకాలు జరిపింది నిజమేనని నివేదిక ఇచ్చారు. ఇదే సమయంలో టీడీపీ నాయకులు దొంగ పర్మిట్లతో వెళుతున్న టిప్పర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రజలు ప్రతిపక్షం నుంచి తిరుగుబాటు ఎక్కువ కావడంతో అధికారులు రంగంలోకి దిగి ముగ్గురిపై వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురిలో మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఒకరు. అయితే అప్పటి వరకు మాగుంట ఎంపీ అనే విషయం ఎవరికీ తెలియదు. పర్మిట్లు ఇచ్చిన ఇరిగేషన్ శాఖకు తెలియదు. తనకు 1000 టన్నుల గ్రావెల్ అవసరం అవుతుందని ఎంపీ మాగుంట ఇరిగేషన్ శాఖకు లేఖ రాసినట్లు, దాని ఆధారంగా అనుమతులు ఇచ్చినట్లు రికార్డులు బయటపడ్డాయి. మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకాలను కూడా స్థానిక వైసీపీ నాయకులు ఫోర్జరీ చేశారనే విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకటాచలం స్టేషన్ లో కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులు నోటీసులు తీసుకుని మాగుంట వద్దకు వెళ్లారు. తనకు ఏమాత్రం సంబంధం లేని కేసులో తన పేరు చేర్చి నోటీసులు తీసుకొచ్చిన పోలీసులపై మాగుంట విరుచుకుపడ్డారు. ఆ వెంటనే తన సంతకాలు ఎవరో ఫోర్జరీ చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు ఆయన అధికార వైసీపీకి చెందిన ఎంపీ కావడం విశేషం. ఈ దందాపై టీడీపీ నేతలు సోమిరెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమించారు. కాకాని గోవర్ధన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఉద్యమాలు చేశారు. లోకాయుక్తల ఫిర్యాదు చేశారు. సొంత పార్టీకి చెందిన ఎంపీ సంతకాలను ఫోర్జరీ చేయడం, దానిపై సాక్షాత్తు ఆ ఎంపీనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం పెద్దదైంది. దీంతో మాగుంట ఫిర్యాదును వైసీపీ అధినాయకత్వం తొక్కిపట్టింది. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఈ ఫోర్జరీ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. గత వైసీపీ ప్రభుత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వాధికారి. సర్వేపల్లి రిజర్వాయర్ గ్రావెల్ దోపిడీకి సైతం కాకాని సహాయ సహకారాలు పూర్తిగా ఉన్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాకాని అండ లేకుంటే ఎంపీ మాగుంట సంతకాలు ఫోర్జరీ చేసే సాహసం ఎవ్వరూ చేయలేరనే వాదన కూడా ఉంది. ఈ కోణంలోనే సిట్ దర్యాప్తు సాగనున్నట్లు తెలుస్తోంది. కాకాని గోవర్ధన్ రెడ్డి మామూలు వ్యక్తి కాదు. ఇప్పుడు సిట్ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించి పకడ్బందీగా సాక్ష్యాలు సేకరించి ఆయన విచారించి అరెస్ట్ చేస్తే తప్ప ఈ కేసు ముందుకు సాగే పరిస్థితి ఉండదు. లేదంటే గతంలో ఫైల్ మాయమైనట్టే, ఎక్కడ ఉన్న ఫైల్స్ అయినా మాయం చేయగల నేర్పరు ఆయన.